వీడియో ఈరోజు మన ఎస్వి మోటార్స్లో మన ఈకోది గేర్ బాక్స్ ఇప్పినాం. చూసుకోవచ్చు, నీట్ అండ్ క్లియర్ కండిషన్ ఉంది. బండి 60,000 తిరిగింది. కాకపోతే ఏమైందంటే మన క్లచ్ ప్లేట్లు కాలిపోయినాయి. మొత్తం అయితే కాలిపోలే. చూసుకోవచ్చు, మొత్తం ప్రెజర్ ప్లేట్ చూడండి కాలిపోయింది. ఫ్లై వీల్ చూపిస్తాం మీకు. ఫ్లై వీల్ ఈ బేరింగ్ ఉంది కదా, మనం ఈ బేరింగ్ చెక్ చేసుకోవాలి. మంచిగానే ఉంది బేరింగ్, సపోర్ట్ అయితే ఏం లేదు. ఫ్లై వీల్ కూడా కాలిపోయింది. ఇప్పుడు కస్టమర్కి ఫోన్ చేసి కనుక్కొని మనం ఫ్లై వీల్ మారవాలన్నా వద్దా అడుగుదాం. చూసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. 2 నిమిషాలు అలా బయటకు వస్తుంది గేర్ బాక్స్. చూడండి, గేర్ బాక్స్ ఖాళీ. ఈడ ఒకటి నట్టు ఉంటుంది, ఈడ బోల్ట్, ఈడ నట్టు ఉంటుంది, ఈడ బోల్ట్ ఉంటుంది. పటాపటా ఇప్పేసుకోవాలి. కథం దనా దింపి వాడు ఇంకా అయిపోతుంది. చూసుకోవచ్చు, మనం షాఫ్ట్ తీయాలంటే ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్ ఏం చేయాలంటే కటింగ్ బ్లేడ్తో ఇక్కడ ఇట్లా ఒత్తినాం అనుకో, ఈ చిన్న గాలలో లాక్ కూర్చుంటుంది. ఇక్కడ ఒత్తితే ఇక్కడ వచ్చేస్తే మనకి ఇది ఆటోమేటిక్గా మీదికి వస్తుంది. ఈ లాక్ తీయకుండా కూడా మనం రిలీజ్ బేరింగ్ తీయవచ్చు. చూడవచ్చు, నేను చూపిస్తా ఫ్రెండ్స్. ఇది రిలీజ్ బేరింగ్. ఇంకో ఈ లాగులలో కూర్చుంటుంది. ఇంకో ఇట్లా అనుకోవాలి ఫస్ట్. కొంచెం ఇక్కడ ఇట్లా స్లైడింగ్ ఖాళీ. మా వాడు కాకపోతే ఉల్టా పల్టేసాడు. ఉల్టా పల్ట ఏం కాదు, ఎట్లా వేసుకున్నా ఒకటే తిరిగి వస్తుంది రిలీజ్ బేరింగ్. చూడండి ఫ్రెండ్స్, మౌన్కి ఎక్కుతలేదు. అది ఎక్కుతలేదు కాదు, ఎక్కుతుంది. 2 నిమిషాలు ఆగాలి. గుద్దలు ఉప్పు ఆగకపోతే ఎట్లా చెప్పరు ఫ్రెండ్స్. ఇది ఇట్లా హల్కా ఇట్లా ఒత్తుకొని ఇట్లా కదాం, ఇట్లా లోపల నూకాలి. అంతేనా ఫ్రెండ్స్? ఇంకో వచ్చేసింది. ఇది ఈ లాక్ తీసినాం అనుకో, మనం పొజిషన్ ఎట్లా వీటిని ఏం కాదు, కానీ మర్చిపోయినాం అట్లా ఇట్లా డౌట్లు ఉంటాయి. ఎందుకు ఆ తీట ఖాళీ మళ్ళీ తీయాలనుకుంటే ఇట్లా ఈడ ఒక్కొక్కసారి అట్కా ఇస్తుంది. చూడు, ఇది ఉంది కదా, ఇది అట్కా ఇస్తుంది. జర్ర మీదికి ఇట్లా కథం వచ్చేస్తుంది. చలో బాయ్. మళ్ళీ